అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చామంతి సాగులో మెలకువలు, ఖరీఫ్ రాగి సాగులో మెలకువలు, వరి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు మేలు, ఎల్నినో నేపథ్యంలో మెదక్ జిల్లాలో పంటల సాగుపై శాస్త్రవేత్త సూచనలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఖరీఫ్లో సాగయ్యే చిరుధాన్యపు పంటల్లో రాగి ఒకటి. తక్కువ పెట్టుబడితో అందివచ్చే పంట ఇది. రాగిని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తారు. ఖరీఫ్లో రాగిని విత్తుకునేందుకు జూలై, ఆగస్టు మాసాలు అనుకూలంగా ఉంటాయి. ఈ ఏడు ఉన్న ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఇతర పంటల కంటే చిరుధాన్యాల సాగు మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్న నేపథ్యంలో రాగిని బేషుగ్గా సాగు చేసుకునే వీలుంది. రాగిని నేరుగా విత్తుకుని గాని, నారు పెంచి నాటుకుని గాని సాగు చేయవచ్చు. రకాల ఎంపికతో పాటు మనం చేపట్టే మేలైన యాజమాన్యంతో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాల దిగుబడి సాధించే అవకాశం ఉందంటూ ఖరీఫ్ రాగి సాగులో యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. ప్రస్తుతం రైతు సోదరులు ఈ ఖరీఫ్ పంట కింద ఈ రాగి పంటను కూడా ఎక్కువగా సాగు చేయడం జరుగుతుంది. ఈ రాగులు ముఖ్యంగా ఈ మిల్లెట్స్ జాతికి చెందిన కాబట్టి ఈ మిల్లెట్స్ అన్నీ కూడా ఖరీఫ్లో ప్రత్యేకించి ఎక్కడైతే ఈ తేలికపాటి నేలలు ఉంటాయో ఏజెన్సీ ప్రాంతాలైన ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో విరివిగా ఎక్కువ మొత్తంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయడానికి మంచి అనువైన పంట కింద దీన్ని చెప్పవచ్చు. ఈ తొలకరలో వేసేటప్పుడు కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. వీటిలో నేలలు మనం గమనిస్తే తేలికపాటి నేలలు, బరువైన నేలలు రెండింటిలో కూడా వీటిని మనం సాగు చేసుకోవచ్చండి. నేల తయారీ మనం గమనిస్తే ఇది చిన్న విత్తనం కాబట్టి దీన్ని బాగా దుక్కి చేసుకొని చివరి దుక్కిలో మనకు 4 టన్నుల వరకు కూడా ఒక ఎకరాకు పశువుల ఎరువు వేసి కలి దున్నుకొని మనం విత్తనం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది జూలై నుంచి ఆగస్టు వరకు కూడా దీన్ని మనం వెతుకోవడానికి అనువైన సమయం కింద చెప్పొచ్చు. రకాల ఎంపిక కూడా రైతులు కొంచెం అవగాహన కలిగి ఉండాలి. ఈ రకాల ఎంపికలో మేజర్గా గోస్తని అనే రకం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 14 నుంచి 15 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ ఇది మనకి పొడ తెగుల్ని అలాగే అగ్గి తెగుల్ని కూడా తట్టుకుంటుంది. ఇంద్రావతి అనే రకం, ఇది 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 14 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇది మనకి అగ్గి తెగుల్ని అలాగే పొడ తెగుల్ని తట్టుకుంటుంది. గౌతమి అనే రకం, ఇది 115 నుంచి 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 14 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇది అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. వాటితో పాటు చేను అనేది పడిపోకుండా ఉంటుందన్నమాట. వేగావతి అనే రకం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 14 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇది మనకి పొడ తెగుల్ని అలాగే అగ్గి తెగుల్ని తట్టుకుంటుంది. ఇది కూడా పడిపోకుండా ఉంటుంది. CFMV4 అంటాం, ఇది 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తూ 15 నుంచి 16 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. ఇది పడిపోకుండా ఉంటుంది, ఒకేసారి కోతకు వస్తుంది. దీంతో పాటుగానే యంత్రాలతో కోయడానికి కూడా అనువుగా ఉండే రకం అనమాట. ఇది శ్రీ చైతన్య అనే రకం, 110 నుంచి 115 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 12 నుంచి 16 క్వింటాల వరకు దిగుబడిని ఇస్తూ పిలకలు అనేవి ఎక్కువగా వస్తుంది. అలాగే ఒక్రా అనే రకం
105 నుంచి 110 రోజుల్లో పంట చేతికొస్తూ 13 నుంచి 15 క్వింటాల వరకు కూడా దిగుబడిని అందిస్తూ ఇవి వెన్నులు చాలా పెద్దగా ఉంటుంది, ముద్దగా ఉండి అగ్గి తెగుల్ని కూడా తట్టుకొని పెరిగే రకాలన్నమాట. ఏదో ఒక రకాన్ని రైతు సోదరులు ఎంచుకొని మంచి దిగుబడులు అనేవి సాధించవచ్చు అనమాట. విత్తనం మోతాదు మనం చూస్తే 2.5 కిలోల వరకు కూడా విత్తనాన్ని మనము నారుమడిలో పెంచి ఆ నారుని మనం ఒక ఎకరాకు కూడా నాటుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే వెదజల్లే పద్ధతిలో కనుక అయినట్టయితే 3 నుంచి 4 కిలోల విత్తనాన్ని ఒక ఎకరాకి మనం సమానంగా వెదజల్లుకున్నట్టయితే సరిపోతుంది అనమాట. విత్తన శుద్ధి మనం చూస్తే మేజర్గా కూడా ఈ థైరామ్ కానీ, క్యాప్టాన్ కానీ, మ్యాంకోజబ్లో కానీ ఏదో ఒక మందుని 3 గ్రాములు ఒక కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే, విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే చాలా వరకు చేరిపళ్ళు రాకుండా అవకాశం ఉంటుంది. విత్తే దూరం మనం వరుసల్లో కనుక విత్తుకున్నట్టయితే 100 రోజుల కంటే తక్కువలో మనకు పంట చేతికొచ్చే రకాలు ఉన్నాయో దాన్ని స్వల్పకాలిక రకాలు అంటారు. అవి 15 సెంటీమీటర్ల వరుసకి, అలాగే వరుసలోని మొక్కకి 10 సెంటీమీటర్లు వచ్చే విధంగా పెట్టుకొని మనం నాటుకోవచ్చు. అలాగే దీర్ఘకాలిక రకాలైనటువంటి అంటే 100 రోజులకి మించి ఉన్నటువంటి రకాలన్నిటికీ కూడా వరుసకి 15 నుంచి 20 సెంటీమీటర్లు, అలాగే వరుసలోని మొక్కకి 15 సెంటీమీటర్లు వచ్చే విధంగా మనం పెట్టుకొని మనం నాటుకోవచ్చు అనమాట. అలాగే కలుపు నివారణకు ముఖ్యంగా కూడా ఈ విత్తన వెంబటే పెండిమిథాలిన్ అనే మందుని 600 మిల్లీలీటర్లు ఒక 200 లీటర్ నీటిలో కలిపి మనం ఎకరా అంతా కూడా సమానంగా తడిచేటట్టు పిచికారీ చేస్తే ఈ కలుపు మొక్కల్ని మనం సమర్థవంతంగా ఒక 20 రోజుల వరకు కూడా నివారించుకోవచ్చు. వీటితో పాటుగానే 20 నుంచి 25 రోజులు దాటిన తర్వాత ఈ వచ్చినటువంటి వెడల్పాటి కలుపు మొక్కలు, అలాగే మన గడ్డి జాతి కలుపు మొక్కలను మనం నివారించాలంటే ప్రధానంగా కూడా ఈ బిస్పైరిబ్యాక్ సోడియం అనే మందుని ఈ మధ్య కాలంలో మనం 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేస్తే సమర్థవంతంగా ఈ గడ్డి జాతి మొక్కల్ని, అలాగే కూర జాతి మొక్కల్ని కూడా అది మనకి సమర్థవంతంగా అరికడుతుంది. అలా కాకుండా ఓన్లీ కూర జాతి మొక్కలు ఎక్కువగా ఉన్నట్టయితే 2,4-D సోడియం సాల్ట్ని కూడా 400 గ్రాములు ఒక ఎకరాకు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా సమర్థవంతంగా ఈ కూర జాతి మొక్కల్ని కూడా మనం నివారించుకోవచ్చు. అలాగే ఎరువుల విషయం మనం గమనిస్తే ఇది తక్కువ మొత్తంలోనే పోషకాలని మనకు కావాల్సిన పంట కింద మనం చెప్పొచ్చు. దీనికోసమే రైతు సోదరులు 44 కిలోల యూరియాని, 26 కిలోల డిఏపిని, 14 కిలోల ఈ మొరేటా పొటాషిని వేసుకుంటే సరిపోతుంది. దీనికోసమే రైతు సోదరులు విత్తనం వేసేటప్పుడే 26 కిలోల డిఏపిని, 14 కిలోల మొరేటా పొటాషిని, వీటితో పాటుగా సగభాగం నత్రజనిని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. మిగిలిన నత్రజనిని 30 రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే పంట వేసిన తర్వాత చాలా మంచిగా వెన్నులు రావడానికి, దిగుబడులు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక నీటి యాజమాన్యం చూసుకున్నప్పుడు ఈ తొలకరిలో నీటి యాజమాన్యం అనేది అంత ఎక్కువగా బయట నుంచి పట్టాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ అవసరం పడేటప్పుడైతే మాత్రం పోత దశ అనేది, అలాగే గింజ పాలు పోసుకున్న దశలు అనేవి చాలా తేమకు సున్నితంగా ఉంటాయి కాబట్టి ఆ 2 దశల్లో తప్పనిసరిగా మనం బయట నుంచి నీరు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో ముఖ్యంగా కూడా ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు అనేది మనకు ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. ఇది ఆకుల మీద ఉన్నటువంటి పత్రహరితాన్ని గోకి తిని సూది మనతో చేసినటువంటి రంధ్రాలు, అంటే గుండ్రంగా రంధ్రాలు ఏర్పడి ఆ తర్వాత మొవ్వు లోపలికి దిగిపోయి మొవ్వుని తినడం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి కంకి అనేది రాదు. ఆ కంకి వచ్చినా కూడా అందులో గింజలు అనేవి కట్టకుండా ఉండిపోతుంది అనమాట. దీన్ని మనం నివారించాలంటే ఈ ఇమామెక్టిన్ బెంజేట్ అనే మందుని 0.4 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. లేని పక్షంలో ఈ క్లోరాంట్రిన్ ఇలిప్రోల్ అనే మందుని కూడా ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారీ చేసినా కూడా దీన్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. వీటితో పాటుగా తెగుళ్ళ విషయంకి వచ్చినప్పటికీ ఈ అగ్గి తెగులు ముఖ్యంగా ఈ మొక్క తాలూకా ఆకుల మీద నూలుకండ ఆకారంలో మచ్చలు అనేవి ఏర్పడటం, మచ్చల మధ్య భాగం అనేది పక్షి కన్నులాగా కనిపించి గోధుమ వర్ణ మచ్చలు అనేవి ఏర్పడతా ఉంటాయి. ఈ క్రమేణా ఈ మొక్క ఆకుల పైనుంచి కాండం మీద, అలాగే కంకి మీద కూడా మనం దీన్ని గమనించవచ్చు. కాబట్టి ఈ ట్రైసైక్లాజోల్ అనే మందుని 0.6 గ్రాములు ఒక లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేసినప్పుడు ఈ అగ్గి తెగుల్ని సమర్థవంతంగా అరికట్టుకోవచ్చు. ఇక కోత విషయం మనం గమనించినట్టయితే ఈ గింజలు అనేవి మనకి ఇటుక రంగులోకి మారినప్పుడు ఈ ఎన్నులు అనేవి కోయడం, ఆ తర్వాత చక్కగా ఎండబెట్టి దాన్ని ఈ ట్రాక్టర్తో కానీ లేదా కర్రలతో కొట్టి కానీ గింజల్ని వేరు చేసి మనం 10 నుంచి 12% వరకు కూడా ఈ తేమ అనేది వచ్చినంత వరకు ఎండబెట్టుకొని ఆ తర్వాత మనం మార్కెట్ చేసుకున్నట్టయితే మంచి నికర ఆదాయం అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ఈ తొలకరిలో వేసినటువంటి ఈ రాగి పంటకు ఈ తగిన యాజమాన్య చర్యలు చేపట్టినట్టయితే మంచి దిగుబడులు అనేవి సాధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ఏడాది
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్నాయి. మెదక్ జిల్లాలో తక్కువ నీటితో పంటలు పండించుకునే అవకాశాలపై మెదక్ జిల్లా తునికి కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాఖ శాస్త్రవేత్త శ్రీనివాస్తో మా ప్రతినిధి ప్రశాంత్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఋతుపవనాలు ఒకంత ఆలస్యమైన పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇప్పటికే ఎల్నినో ప్రభావం కూడా పంటలపైన ప్రకృతిపైన చూపించే అవకాశం ఉందని చెప్పేసి మనకు నిపుణులు హెచ్చరిస్తున్న పరిస్థితి కూడా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పేసి రైతులకు సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పంటల వైపు రైతులు మొగ్గు చూపితే అధిక లాభాలు గడించవచ్చు, పెట్టుబడికి సైతం తక్కువ ఉండే ఉద్యాన పంటలు ఏమున్నాయి, ఎలాంటి సబ్సిడీలు కల్పిస్తున్నాయి, సౌకర్యాలు కల్పిస్తున్నాయి అంశాలు మనతో పంచుకోవడానికి తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యానవన శాఖ సైంటిస్ట్ ఉన్నారు. వారిని అడిగి మిగిలిన విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా రైతుకు ప్రత్యామ్నాయ పంటలు ఏది వేసుకుంటే బాగుంటుందని మీరు సూచిస్తారు? మెదక్ జిల్లా అనేది మధ్య తెలంగాణ ప్రాంతంలో కిందకి వస్తుంది. మనకు వాతావరణ శాఖ సూచన ప్రకారం ఏంటంటే జూన్లో సరాసరి వర్షం పడినా కూడా జూలై ఆగస్టు మాసాలలో వర్షం అనేది 50% వరకు లోటు ఉందని చెప్పి నిపుణులు సూచిస్తున్నారు. దాని ప్రకారం మనం వరికి బదులుగా ఉద్యాన పంటలు చూసుకున్నట్టయితే టమాటో కానీ, వంకాయ, మిర్చి, బెండ, అదేవిధంగా కాకర, బీర, సోర ఇలాంటి పంటలు పండించుకోవచ్చు. దాంతోపాటు ఆకుకూరలు కూడా పండించుకోవచ్చు. కూరగాయల పంటలు పండించమని చెప్పినప్పుడు ముఖ్యంగా కోతుల ప్రభావం అని చెప్తున్నారు. ఈ కోతుల ప్రభావం నుండి తప్పించుకోవడానికి కూడా మనం ప్రత్యామ్నాయ పంటలు చూసుకున్నట్లయితే బెండి ఇలాంటి పంటలు కోతులు ముట్టుకోవు. అదేవిధంగా మిర్చి వేసుకున్నా కూడా మిర్చి అనేది పచ్చిమిర్చిగా పండించుకోవచ్చు, లేకపోతే ఎండుమిర్చి డైరెక్ట్ అమ్ముకున్న రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. శామగడ్డ పంట కూడా మన ఏరియాకి సూటబుల్ అవుతుంది. అది సంవత్సరం పొడవునా కూడా పండించుకోవచ్చు. పూల పంటలు కూడా మనకి ఇంకోటి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే మనకు హైదరాబాద్ దగ్గర ఉంటుంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా మనకు గులాబీ, బంతి, ఇప్పుడు ముఖ్యంగా మనకి ఏంటంటే దసరా, దీపావళి, అదేవిధంగా బతుకమ్మ పంటల సమయంలో ఏంటంటే మన బంతికి మంచి డిమాండ్ ఉంటుంది. బతుకమ్మ పండుగకు ఒక 2 నెలల ముందు మన బంతి నారు కనుక నాటేసుకున్నట్టయితే కరెక్ట్ పండుగ సమయంలో మన బంతి అనేది మన కోతకు వస్తుంది. దాంతోపాటు గులాబీ ఒక్కసారి పెడితేనే మన 4 సంవత్సరాల వరకు పంట వస్తుంది. దాంట్లో కూడా మన కొత్త రకాలు బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ రిలీజ్ చేసిన అక్కా సావి అనే రకం ఉంది. మిగతా గులాబీ రకాల కన్నా కూడా పువ్వు అనేది మొత్తం ఓపెన్ అయిన తర్వాత కూడా ఒక 1 వారం వరకు కూడా వాడిపోకుండా, అదేవిధంగా రెక్కలు రాడిపోకుండా ఉంటుంది. సో ఇలాంటి పంటలు పండించుకొని కూడా రైతులు మంచి ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. అయితే ఎక్కడైతే రైతులు వరి పండించినప్పుడు గ్రామాల్లో పూర్తిగా వరేస్తారు. నల్లరేగడి భూములు ఉండి వరుస వరేసే భూములలో ఓకే వరి పండించుకోవచ్చు. కానీ నీళ్ళు సదుపాయం తక్కువ ఉండి చెలక భూములు కానీ లేకపోతే కూరగాయల పంటకు అనుకూలంగా ఉంది అనుకుంటే మాత్రం రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారిస్తే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ప్రత్యామ్నాయ పంటలుగా ఉద్యానవన పంటల్ని చూస్ చేసుకుంటే బాగుంటుందని మీరు చెప్తున్నారు. ఈ ఉద్యానవన పంటలను వేసుకున్నట్లయితే రైతుకు ప్రభుత్వాల నుంచి ఎలాంటి సబ్సిడీలు పొందే అవకాశం ఉంటుంది? మన తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన శాఖ వాళ్ళు కూరగాయల పంటల్లో ఇప్పుడు నారు అనేది హార్టికల్చర్ ఆఫీసర్ను కన్సల్ట్ అయ్యి వాళ్ళు కనుక ముందే బుక్ చేసుకుంటే ఫ్రీగా వాళ్ళు రైతులకు అనేది ఇస్తున్నారు. 1 నెల ముందు వాళ్ళు రైతులు పేరు నమోదు చేసుకోవాలి. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మీద సబ్సిడీ అందిస్తున్నారు. అదేవిధంగా కలుపు రాకుండా ఉండడానికి మల్చింగ్ షీట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా కూడా సబ్సిడీ ఉంది. మనకు కృషి విజ్ఞాన కేంద్రంలో మనకు రైతులు కూరగాయల పంటలు పండించుకోవాలనుకుంటే ఏ రకాలు వేసుకోవాలి, అదేవిధంగా పంట పెరుగుదల దశలో కూడా ఏమైనా రోగాలు వచ్చినా కూడా ఎరువుల యాజమాన్యాల గురించి కూడా రైతులకు సలహాలు సూచనలు ఇస్తాము. ఈ తీగజాతి కూరగాయల్లో మనకు పండుగ బెడత ఎక్కువ ఉంటుంది. దానికోసం మనము బయట నుంచి రైతులకు ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేది తెప్పించి రైతులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కూరగాయల పంటలో ముఖ్యంగా ఏంటంటే బెడ్ సిస్టమ్ వేసుకుంటాం. రైతులకు ఏంటంటే కల్టివేటర్ కానీ రోటోవేటర్ కానీ బెడ్ మేకింగ్ చేయడానికి కూడా మనకు పనిముట్లకు సంబంధించిన ఫార్మ్ మిషనరీ ఇంప్లిమెంట్స్ ఇవ్వడానికి కూడా మనకు ఒకటి ఇంప్లిమెంట్ షెడ్ ఉంది. అదేవిధంగా న్యూట్రియన్ మేనేజ్మెంట్ చూసుకున్నట్టయితే మన కృషి విజ్ఞాన కేంద్రంలో బయో ఫెర్టిలైజర్స్ అనే ల్యాబ్ ఉంది. మనకు ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. కూరగాయల పంటలో ఓన్లీ రసాయనిక ఎరువుల మీద ఆధారం డిపెండ్ అయితే మనకు దిగుబడి తగ్గుతుంది. కాబట్టి భూమిలో ఉన్న ఎరువులను న్యూట్రియంట్స్ను మొక్క తీసుకుని చేయాలంటే జీవన ఎరువులు అనేది చాలా ముఖ్య పాత్ర వహిస్తాయి. అలాంటి ల్యాబ్ కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఎకరానికి 2 లీటర్ల జీవన ఎరువులు వాడుకున్నట్టయితే మంచి దిగుబడులు వస్తాయి. దానికి తగ్గట్టు కూడా మనకు మంచి బెస్ట్ క్వాలిటీ బయో ఫెర్టిలైజర్స్ 180 రూపీస్ లీటర్ చొప్పున మనం ఫార్మర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వర్మీ కంపోస్ట్ కూడా మన కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణలో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం పెద్ద మొత్తంలో. కావాల్సిన రైతులు కూడా మన దగ్గర నుంచి తీసుకోవచ్చు. ఆవు మూత్రం కానీ లేకపోతే ఘనజీవామృతం కానీ ఇంకోటి వర్మి వాష్ కానీ ఇలాంటి మనము రైతులకు మన కేవీకే నుండి తోడ్పాటును అందిస్తున్నాము. ఇంకా రైతులు ఎవరైతే కూరగాయలు పండించుకున్నారు అనుకోండి, ఈ వర్షాకాలం పంటల్లో టమాటా, వంకాయ, బెండి, అదేవిధంగా తీగజాతి కూరగాయలు ఇలాంటివి వేసుకోవచ్చు. కాకపోతే రైతులు ఏంటంటే ఒకేసారి మొత్తం వేయకుండా తనకున్న లైన్లో ఈ మంత్ ఒక 1 ఎకర్ 1/2 ఎకర్ వేసుకుంటే నెక్స్ట్ మంత్ అట్లా వేసుకుంటే ఒక ఫేజ్ వైజ్ వేసుకుంటే ఏంటంటే రేట్ ఎక్కువ తక్కువ కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి కూరగాయల
పంటలో చూసుకున్నట్టయితే మనకు మిర్చికి ఎప్పుడు కానీ హోల్సేల్ ప్రైస్ 20 నుంచి 25 రూపాయలు ఉంటుంది మార్కెట్లో. సో కాబట్టి రైతు నష్టపోయే అవకాశం ఉండదు. ఇంకోటి తీగజాతి కూరగాయలు కాకర బీర పంటలు అనేది సంవత్సరం పొన్న కూడా మనకి 25 నుంచి 30 రూపాయల హోల్సేల్ ప్రైస్ ఉంటుంది. ఎవరైతే రైతులు పర్మనెంట్ పండాల సిస్టమ్ ఉంటే దాని మీద పండించుకోవచ్చు. ఒకవేళ పర్మనెంట్ పండాల సిస్టమ్ లేకపోయినా కూడా వెదురు బొంగులతో తాత్కాలిక పందులు ఏర్పరచుకొని దాని మీద కనుక తీగజాతి పంటలు వేసుకుంటే రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక ఎకరానికి మనకు తాత్కాలిక పందిరి పద్ధతులు కూడా ఎకరానికి 7 నుంచి 8 టన్నుల దిగుబడి తీసుకోవచ్చు. ఆగస్టు అదేవిధంగా సెప్టెంబర్ మాసాల్లో కూడా క్యాబేజ్ క్యాలిఫ్లవర్ పంటలు పండించుకున్నట్టయితే ఆఫ్ సీజన్లో ఆ టైంలో పండించుకుంటే అవి మెచ్యూర్ అయ్యేసరికి మనకు అక్టోబర్ నవంబర్ టైంలో వస్తాయి. ఆ టైంలో మార్కెట్లో ఏంటంటే మనకు ఈ క్యాబేజీ క్యాలిఫ్లవర్ అనేది తక్కువ అందుబాటులో ఉంటుంది కాబట్టి మంచి రేట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా రైతులకు ఆదాయం పెరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే సబ్సిడీతో కూడిన మొలకలు ఇవ్వడంతో పాటు పంట ఏపుగా వచ్చి కాపు దశకు వచ్చి అది అమ్ముకునే వరకు కూడా వాళ్ళకి తగిన సలహాలు సూచనలు అందిస్తూ ఉంటామని చెప్పి ఇక్కడ మనకి శాస్త్రవేత్త చెబుతున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఉమామేశ్వరరావుతో ప్రశాంత్, ఈటీవీ న్యూస్, తునికి, కేవీకే నుంచి. మార్కెట్లో పూలు ఎన్ని ఉన్నా పూజా పునస్కారాలకు మాత్రం చామంతి స్థానం ప్రత్యేకం. ముద్దగా ముగ్ధంగా ఇంపైన వన్నెతో ప్రత్యేక గుబాళింపుతో 2-3 రోజులైనా అంతే తాజాదనంతో నిలబడి కనికట్టు చేసే ఈ సుందర సుమాలు ఏడాదిలో ఒక 6-7 నెలలు మాత్రమే లభ్యమై పూల మార్కెట్ను శాసిస్తాయి. పసిడి వన్నెలోనే కాక ఎరుపు, తెలుపు, కుంకుమ రంగుల్లో ఉండే చామంతి పూలకు పండుగ సమయాల్లో మరింత గిరాకీ ఉంటుంది. విడి పువ్వుగా, కోత పువ్వుగా వాడుకునేందుకు సైతం ప్రత్యేక రకాలు అందుబాటులో ఉన్నాయి. చామంతికి కోత కూలీల అవసరం ఎక్కువ ఉండడంతో సాధారణంగా రైతులు ఎకరం ఆలోపు విస్తీర్ణంలోనే సాగు చేస్తుంటారు. చామంతిని విత్తేందుకు జూన్, జూలై మాసాలు అనువైన సమయం. చామంతి సాగులో పాటించాల్సిన యాజమాన్య సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. చామంతి పంట మనకు చలికాలంలో పూతకొస్తుంది. సో మనం జూన్, జూలైలో చామంతిని నాటుకున్నట్లయితే మనకు అక్టోబర్, నవంబర్ నుంచి పూతకు వస్తుంది. చామంతి నాటుకోవడానికి ఎర్రగరప నేలలు, తటస్థ నేలలు, నీరు నిల్వ లాంటి నేలలు, మంచి సేంద్రియ కార్బన్ ఉన్నటువంటి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. సో చామంతి నాటుకోవడానికి భూమిని 3 నుంచి 4 సార్లు మెత్తడి దుక్కి చేసుకొని ఆఖరి దుక్కిలో 3 నుంచి 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ఈ రకాలకు వచ్చినట్లయితే ఇప్పుడు సుగంధ ఎల్లో, సుగంధ వైట్, పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్ అనే రకాలు ఎక్కువ సాగులో ప్రాచుర్యం ఉన్నవి. అలాగే పాత రకమైన సిల్పర్ అనే రకం కూడా రైతులు సాగు చేస్తున్నారు. చామంతిని మనం సాధారణంగా సక్కర్స్ ద్వారా కానీ రూటెడ్ కటింగ్స్ ద్వారా కానీ మనం ప్రధాన పొలంలో నాటుకుంటాము. దీన్ని నాటుకోవడానికి మనకు రెండు వరుసల మధ్యలో 40 సెంటీమీటర్లు, వరుసల్లో మొక్కల మధ్య 30 సెంటీమీటర్లు లేదా 30 సెంటీమీటర్లు బై 30 సెంటీమీటర్లు దూరం ఉండేలాగా ఎత్తుబేళ్ల ద్వారా కానీ బోదెలసాల పద్ధతిలో కానీ చేసుకొని మనం ఈ చామంతిని నాటుకోవాలి. సో నాటుకోవడానికి ముందు 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, అలాగే 54 కిలోల యూరియా, 50 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని ఆఖరి దుక్కులో వేసుకోవాలి. నాటిన తర్వాత మనకు కలుపు నివారణ కోసం పెండెమిథలిన్ అనే మందు ఎకరానికి 1.25 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపేసి తడి నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే తొలి దశలో వచ్చేటువంటి కలుపుని సమర్థవంతంగా నివారించవచ్చును. తర్వాత నాటిన వెంటనే మనం నీటిని పారించాలి. ప్రతి 3 రోజులకు ఒకసారి మొదటి నెల రోజులు మనము నీటిని పారించినట్లయితే మొక్కలు బాగా ఏనుకుంటాయి. తర్వాత నాటిన 4 వారాలకి కొనలను తుంచేయడం పించింగ్ అంటారు. ఈ చర్య వల్ల మనకు చెట్టు గుబురుగా తయారయ్యి ఎక్కువ పక్క కొమ్మలు ఏర్పడి పూలు ఎక్కువ వస్తాయి. తర్వాత ఈ చామంతిని మనము ముందుగా పూయడానికి లేదా కొంచెం లేటుగా పూయడానికి ఈ హార్మోన్స్ని స్ప్రే చేసి మనం రెగ్యులేట్ చేసుకోవచ్చును. లేట్గా పూత రావడానికి నాప్థలిన్ ఎస్టిక్ యాసిడ్ అనే మందుని 100 ppm గాఢతతో పూతకు ముందు పిచికారీ చేసినట్లయితే మనకు 15-20 రోజులు లేటుగా పూతకు వస్తుంది. అలాగే మనకు త్వరగా పూతకు రావాలంటే జిబ్రెల్లిక్ యాసిడ్ 100 నుంచి 150 ppm గాఢత ద్రావణం తయారు చేసుకొని
పిచికారీ చేసుకున్నట్లయితే 15 నుంచి 20 రోజుల ముందు మనకు పూత వచ్చేయడానికి చేసుకోవచ్చును. తెగుళ్ళు పురుగుల విషయానికి వచ్చినట్లయితే పురుగులలో ఎక్కువ సమస్యగా ఉండేటువంటిది రసం పీల్చే పురుగులు. ఈ రసం పీల్చే పురుగులు పేనుబంక, తామర పురుగు, అలాగే పిండి నల్లి ఇవి ఎక్కువగా నష్టాన్ని చేకూరుస్తాయి. అలాగే ఎక్కువ ఆశించినప్పుడు పూలు వంకరగా ఉండడము, లేదంటే పూర్వీకులు రాలిపోవడము, చెట్టు గిర్చబారిపోవడము, చనిపోవడం జరుగుతుంది. సో వీటి నివారణకు మనకు ఇమిడాక్లోపిడ్ అనే మందు 0.4 ml లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఆకుతినే పురుగు నివారించుకోవడానికి ప్రొఫెనోఫాజ్ అయితే లీటర్కి 2 ml లేదా ఇమామెక్టిక్ బెంజోయేట్ అయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చును. సో ఆకుమచ్చ తెగులు వచ్చినట్లయితే ఆకులన్నీ బ్రౌన్ కలర్లో మారిపోయి ఎండిపోయి రాలిపోతాయి. సో చెట్టు నిర్జీవంగా తయారవుతుంది. మ్యాంకోజెబ్ అనే మందు లీటర్కి 2.5 గ్రాములు కలిపి వర్షాలు పడిన సమయంలో 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనం ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చును. ఫుజేరియం ఎండు తెగులు ఇది ఎక్కువ వర్షాలు పడి నీరు నిల్వ ఉన్న పరిస్థితుల్లో, తేమ భూమిలో నుంచి తొందరగా ఆరని పరిస్థితుల్లో మొక్కలన్నీ ఎండిపోయి చనిపోతుంది. ఇది గమనించిన వెంటనే కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటర్కి 3 గ్రాములు చొప్పున కలిపి పాదులలో మొదలలో పోయాలి. పువ్వుకుళ్ళు ఏమన్నా గమనించిన వెంటనే మనకు ప్రోపికోనజోల్ అన్న మందు అయితే 1 ml లేదా నెటివో అనే మందు అయితే 0.75 గ్రాములు లీటర్ నీటికి కలిపి 1 లేదా 2 సార్లు పిచికారీ చేసుకొని నివారించుకోవచ్చును. పూలు మనకు అయినా వెంటనే ఆల్టర్నేట్ డే కట్ చేసేసి బాంబూ బాస్కెట్స్లో కానీ ప్లాస్టిక్ ట్రేస్లో కానీ ప్యాక్ చేసి మనం మార్కెట్కి తరలించుకున్నట్లయితే మంచి ఆదాయం లభిస్తుంది. సో మార్కెట్ ఫెసిలిటీ, మార్కెట్ డిమాండ్ అనుగుణంగా చిన్న సన్నకారు రైతులు కూడా ఈ చామంతి సాగుని చేపట్టి మంచి నికర ఆదాయం పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉద్యాన పంటల సాగులో రైతులకు వెన్నుదన్నుగా ఉంటూ వారి ఆర్థిక పురోగతికి బాటలు వేస్తోంది డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలో 19 ఏళ్ల క్రితం ఏర్పాటై పలు పరిశోధనలు, వంగడాల రూపకల్పనలో విశేష స్థానాన్ని సంపాదించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. ఈ సందర్భంగా పరిశోధనా స్థానం ఉపకులపతి డాక్టర్ కె ధనుంజయరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలలు, పరిశోధనా స్థానాలు, కేవీకేలు విశేష సేవలందిస్తున్నాయన్నారు. ఉద్యాన ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో దిగుబడుల పెంపుపై మరింత కృషి చేస్తామన్నారు. వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శాస్త్రవేత్తలు, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 19వ వ్యవస్థాపక దినోత్సవం ఫౌండేషన్ డే జరుపుకుంటున్నాం. మనకి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సపరేట్ అయ్యి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2007లో మనం వెంకటరామన్నగూడెం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వెంకటరామన్నగూడెంలో స్థాపించడం జరిగింది. అనేక రకాల 38 రకాలు ఇప్పటికే రూపొందించి ఇటు భారతదేశంలో ఉన్నటువంటి రైతులకి, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు మనం రూపొందించినటువంటి రకాలు చాలా మంచి ప్రాచుర్యం పొందినాయి. 41 సంస్థలు డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ కింద రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా మన కాలేజీలు, రీసెర్చ్ స్టేషన్లు, కేవీకేలు, పాలిటెక్నిక్ కాలేజీలు ఉండటం జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీని మన శాస్త్రవేత్తలు, ఇంజనీరింగ్ ప్రొఫెసర్స్ అందరూ కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే కొత్త పోకడలు వస్తూ ఉండేయో రైతులకి టెక్నాలజీ అందివచ్చాలనే ఉద్దేశంతో దరిదాపుగా 40 కొలాబరేటివ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కూడా రూపొందించి మరి టెక్నాలజీ చేయటం అనేది జరుగుతుంది. మన రాష్ట్రంలో దరిదాపుగా 18.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు అవుతూ ఉండే 400 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి మనం సాధిస్తూ ఉన్నాం. అదే భారతదేశాన్ని విషయానికి వస్తే 30 మిలియన్ హెక్టార్స్ విస్తీర్ణంలో మనకి ఉద్యాన పంటలు సాగు అవుతూ 370 మిలియన్ మెట్రిక్ టన్నులు మనం ఈ ప్రొడక్షన్ సాధిస్తూ ఉన్నాం, ఉత్పత్తిని సాధిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ డెవలప్మెంట్ దాంట్లో MIDH కింద, అలాగే హార్టికల్చర్ మిషన్లు, స్టేట్ హార్టికల్చర్ మిషన్, సెంట్రల్ నేషనల్ హార్టికల్చర్ మిషన్, MIDH ఇవన్నీ కూడా చాలా ఆర్కే ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా
కోట్ల రూపాయలు మరి ఈరోజు మరి రైతులకి ఉపయోగపడేటటువంటి ఆర్కేయు ద్వారా ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయటం, ఎక్విప్మెంట్ మరి చేయటం అనేది జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18004254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.